హాయ్ ఫ్రెండ్స్, మనము హెయిర్ ఆయిల్ సరిగ్గా అప్లై చేయకపోతే, మనం ప్రాపర్గా స్కాల్ప్ హెయిర్కి అప్లై చేయకపోతే మనకి ఎటువంటి సమస్య వస్తుందో మీకు తెలుసిన. కానీ చాలామందికి తెలియదు, మనం ఆయిల్ కరెక్ట్గా పెట్టితేనే మన హెయిర్ బాగుంటుందని చాలామందికి తెలియదండి. మనం హెయిర్ ఆయిల్ ప్రాపర్గా పెట్టకపోతే స్కాల్ప్ అనేది డ్రై అవుతుంది, తర్వాత హెయిర్స్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. అది ఎందుకు కట్ అవుతుందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. చాలామంది హెయిర్ రూట్లోంచి రాదు, ఇక్కడ నుంచి కట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు రూట్లోంచి వచ్చిందని చాలా సఫర్ అవుతుంటారండి. కానీ అది కాదు, మనం ఆయిల్ ప్రాపర్గా పెట్టకపోతే కూడా హెయిర్ అనేది ఇలా కట్ అవుతూ ఉంటుంది. అలానే మనము ఆయిల్ కూడా ప్రాపర్గా పెట్టకపోతే కూడా కింద చివర్లు అనేది మనకు రిటర్న్ వచ్చి ఉంటుందండి. అది ఎందుకు వచ్చి ఉంటుందని వాళ్ళకి తెలియకపోతే చాలా నవ్వుతుంటారు, అక్క మాకు ఎందుకు ఇలా వచ్చిందని హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ హెయిర్ కటింగ్ చేసేది మాత్రం అది రిటర్న్ పోదండి. మనం ఆయిల్ ప్రాపర్గా పెట్టాలి. ఆ ఆయిల్ ఎలా ప్రాపర్గా పెట్టాలో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆయిల్ ఎలా పెట్టాలో చూసి మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. నాది యూట్యూబ్ ఛానల్ పెడతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ ఆయిల్ హీట్ చేసుకోవచ్చండి. అలా హీట్ చేసుకోవడానికి కుదరకపోతే మనం అలానే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఇలా ఆయిల్ కొద్దిగా తీసుకొని మనం ఫింగర్తో ఇలా స్కాల్ప్ మొత్తం మనం ఇలా అప్లై చేసుకోవాలి. మనం ఒక చోటు కూడా వదలకుండా మనము స్కాల్ప్ మొత్తం కూడా మనము ఇలా అప్లై చేసుకోవాలి. చాలామంది అలా స్కాల్ప్ అంతా కూడా అప్లై చేయకుండా ఆడ అప్లై చేస్తూ ఉంటారండి. అలా అప్లై చేయడం వల్ల కూడా కొన్ని చోట్ల ఆయిల్ ఉంటుంది, కొన్ని చోట్ల ఆయిల్ ఉండదు. కాబట్టి ఆయిల్ ఏ చోట డ్రై అయిపోయి ఉంటుంది. కాబట్టి మనము ఇలా క్లీన్గా హెయిర్ మొత్తానికి మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ చాలామంది చివరిని అయితే అసలు ఆయిల్ పెట్టినారు. ఆయిల్ చివరిని ఎప్పుడు మనం పెట్టుకుని ఉంటామో అప్పుడే మనకు స్ప్లిట్ అనేది వస్తుంది. కాబట్టి మనం తప్పకుండా మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మనము కంపల్సరీగా చివరిని కూడా ఆయిల్ పెట్టేలాగా మనము చూసుకోవాలి. నేను మీ పైన వీడియోలో నా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టానండి. మీరు నాకు వాట్సాప్ కూడా చాట్ చేయొచ్చు. మనము ఎటువంటి ఆయిల్ అప్లై చేయాలి అని కూడా నేను మీకు చెప్తాను. నేను నాకు వాట్సాప్ ద్వారా కూడా మీరు నాకు మెసేజ్ చాట్ చేయాలి. అప్లై చేసిన తర్వాత ఆయిల్ మనం ఫింగర్ టిప్తో ఇలా మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. టైం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే అలానే మనము జడ వేసుకోవచ్చు. ఇలా మనము ఫింగర్తో మనము జస్ట్ 5 minutes మసాజ్ చేస్తే చాలండి. ఎందుకంటే మసాజ్ చేసేది మనకి ఎక్కడైతే మనకి ఆయిల్ లేకుండా ఉంటుందో ఆ చోటకంతా కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా మనము మసాజ్ చేయడం వల్ల కూడా ఆ పోర్స్ అనేది కూడా మనకు ఓపెన్ అయ్యి హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. దాని తర్వాత ఒక 10 minutes మనము ఇలా కొప్పు కట్టుకోవాలి. 10 minutes తర్వాత మనము అట్లా పెద్ద పళ్ళు దువ్వాన్ని తీసుకొని మనము కింద నుంచి మనము చిక్కు ప్రాపర్గా తీయాలి. చాలామంది పైన నుంచి పట్టిపెక్కుతూ ఉంటారు. అలా మనము చిక్కు అనేది తీయకూడదండి. ఇలా మనం కింద నుంచి మనము మెల్లిగా 1 by 1 స్టెప్ బై స్టెప్గా మనము అలా చిక్కు అనేది తీసుకోవాలి. ఒక హెయిర్ కట్ అయితే కూడా ఆ హెయిర్ రావడానికి మనకు 6 months పడుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము హెయిర్ అనేది చిక్కు తీసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు కింద నుంచి ఇలా హెయిర్ అనేది చిక్కు తీసుకోవాలి. అలా చిక్కు తీసిన తర్వాత మనము హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే మనం నీట్గా జడ వేసుకొని అల్లుకోవచ్చు. నేను చివరిన మడత పెట్టేస్తానండి, మీరు అలా కూడా అల్లుకోవచ్చు. 1 day తర్వాత మీరు తప్పకుండా మీరు హెడ్ బాత్ చేయాలి. తలలో మాత్రము ఒక 2 days ఆయిల్ ఉంచకూడదండి. 1 day ఉంచేసి మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు.